హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. కాంట్రాక్ట్ పెళ్ళాం పార్ట్ 13. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలను కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిద్ధార్థ్ రూమ్ నుండి బయటకు వచ్చిన అనూష దేశాయ్, సన్నిధి, నాకు సిద్ధార్థ్కు మధ్యలో వచ్చినందుకు నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాలి. సిద్ధార్థ్ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అనుకుంటుంది అనూష. సన్నిధికి మూడ్ బాగోలేదు, అందుకే వర్ధన్ మ్యాన్షన్కు వెళ్లే మూడ్ లేదు. అందుకే ఆమె తన మనసును ప్రశాంతం చేసుకోవడం కోసం అస్తమిస్తున్న సూర్యుడిని చూడడానికి తన ఇంటి దగ్గర ఉన్న పార్కుకు వెళ్ళి చెట్ల మధ్యలో ఉన్న పార్క్ బెంచ్పై కూర్చోంది. ఆమె తన బ్యాగ్లో ఉన్న ఫోన్ను చూసి ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంది. ఆమె తన ఫోన్లో సిద్ధార్థ్ నంబర్ చూసి సిద్ధార్థ్ తనకు ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశాడో అని ఆలోచించింది. టైం కూడా అయింది. నేను ఇప్పటికే ఇంట్లో ఉండాల్సింది. సన్నిధి, మరో తప్పు చేశావు, ఇప్పుడే అతనికి ఫోన్ చేయి అని కంగారుగా తనలో తానే గొనుక్కుంటూ ఆమె సిద్ధార్థ్కు ఫోన్ చేసింది. ఇంకా సన్నిధి ఇంటికి రాకపోవడంతో సిద్ధార్థ్ ఆమె కోసం కారులో వెతుకుతూ తిరుగుతున్నాడు. నిరాశ, కోపం, ఆందోళనతో వందలాది ఆలోచనలు అతని మనసులో సుడులు తిరుగుతున్నాయి. అకస్మాత్తుగా అతని ఫోన్ మోగింది. సన్నిధి ఫోన్ చేసిందని చూసి అతను వెంటనే కాల్ అందుకొని, హలో, ఎక్కడున్నావు అని కటువుగా అడిగాడు. ఐఎమ్ సారీ సిద్ధార్థ్, మొబైల్ సైలెంట్ మోడ్లో ఉంది, కాల్ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు అంది సన్నిధి. అప్పుడు సిద్ధార్థ్, నువ్వు ఫస్ట్ ఎక్కడున్నావో చెప్పు అన్నాడు. అప్పుడు సన్నిధి, నేను మన ఇంటి దగ్గర ఉన్న పార్క్లో ఉన్నాను, నేను ఇప్పుడే ఇంటికి వస్తాను అని చెప్పి ఆమె పార్క్ బెంచ్ మీద నుండి లేచింది. తన ముందు సిద్ధార్థ్ నిలబడి ఉండడం చూసి ఆమె వెంటనే భయపడింది. అతన్ని అక్కడ చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. సిద్ధార్థ్, మీరు అంది. అప్పుడు సిద్ధార్థ్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా సూటిగా, సన్నిధి, మన కాంట్రాక్ట్ మ్యారేజ్ నీకు గుర్తుందా? అతని స్వరం దృఢంగా ఉంది. అప్పుడు సన్నిధి, హా ఉంది, అయినా ఇది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది. వెంటనే సిద్ధార్థ్, ఒప్పందం ప్రకారం నా హోదాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇచ్చావు కదా, ఇది నేను నీకు గుర్తు చేయడం రెండోసారి. నువ్వు చిన్న తప్పు చేసినా నా పరువు పోతుంది. సమాజంలో నువ్వు నా భార్యవని గుర్తుంచుకో. సన్నిధి అతనికి సమాధానం ఇవ్వలేదు, కానీ అయోమయంగా బాధగా అతని వైపు చూసింది. మళ్ళీ సిద్ధార్థ్, చూడు సన్నిధి, నిన్ను బయటకు వెళ్ళొద్దు అని చెప్పడం లేదు, కానీ నువ్వు ఆటోలో వెళ్ళినా లేదా వేరే వాళ్ళ కార్లలో వెళ్ళినా నువ్వు మిస్సెస్ వర్ధన్ కాబట్టి జనాలు నన్ను తప్పుగా అనుకుంటారు. అందుకే మా ఇంట్లో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. నువ్వు డ్రైవర్ని అడిగితే అతను నిన్ను తీసుకెళ్తాడు. ముఖ్యంగా ఇకపై సంజిత్తో అస్సలు వెళ్ళొద్దు, అది నాకు నచ్చదు. అతను ఎలాంటి వాడో నీకు తెలియదు సన్నిధి అన్నాడు సిద్ధార్థ్. సన్నిధి మాట్లాడడానికి ప్రయత్నించగా సిద్ధార్థ్ ఇలా మళ్ళీ, నాకు అర్థమైంది సన్నిధి, సాదాసీదాగా ఉన్న నీకు ఒక్కసారిగా రిచ్గా బ్రతకడం కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ 1 సంవత్సరం నువ్వు ఇది తప్పక పాటించాలి, లేకపోతే నాకు సమస్య వస్తుంది. నీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు. అతని మాటలు సన్నిధి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. సన్నిధి కళ్ళు, ఆమె గుండె కన్నీళ్లతో బరువెక్కింది. అప్పటికే దుఃఖంలో ఉన్న సన్నిధి మాట్లాడలేక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. వస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె చూపు పక్కకు తిప్పుకుంది, కానీ లోపల ఆమె నిశ్శబ్దంగా కుమిలిపోతుంది. సిద్ధార్థ్ కొన్ని క్షణాల పాటు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె కన్నీళ్లను, ఆమె పెదవులు వణుకుతున్న తీరును, ఆమె తనను దూరం పెడుతుందని గమనించాడు. ఆమె పరిస్థితి అర్థం చేసుకోకుండా కోపంతో నేరుగా సన్నిధి పట్ల అలా బిహేవ్ చేసినందుకు అతనికి నెమ్మదిగా అపరాధ భావం కలిగింది. అతను తన జోబులో చేయి పెట్టి ఒక చిన్న వెల్వెట్ పెట్టెను బయటకు తీశాడు. దాన్ని తెరిచి ఆమె ముందు ఉంచి, సన్నిధి, ఈ ఉంగరం నీదా
అన్నాడు. ఆ ఉంగరం చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. మసకబారుతున్న సూర్యకాంతిలో అది మెరిసింది. సన్నిధి దాన్ని సంతోషంగా చూసింది. ఆనందంతో ఆమె కళ్ళు నిండిపోయాయి. అప్పటి వరకు తను పడుతున్న బాధ ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంతోషంతో నీకు ఇది ఎక్కడ దొరికింది అని ఆనందంతో ఏడుస్తూ సిద్ధార్థ్ని గట్టిగా కౌగిలించుకొని అడిగింది. ఆమె పసిపిల్లలా ఏడవడం చూసి సిద్ధార్థ్కు వింతగా అనిపించింది. సన్నిధి, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్. నేను దీనికోసమే వెతుకుతున్నాను. అన్ని చోట్ల వెతికాను, కానీ నాకు ఇది ఎక్కడా దొరకలేదు. పోయిందేమో అని చాలా బాధపడ్డాను. మీకు ఇది ఎక్కడ దొరికింది అని మళ్ళీ అడిగింది. సన్నిధి ఎగ్జైట్మెంట్ చూసి సిద్ధార్థకు వింతగా అనిపించింది. అది నా కారులో పడి ఉంది. నేను నీదేనేమో అని తీసుకున్నా, కానీ ఇది చాలా విలువైన ఉంగరంలా కనిపిస్తుంది. ఇది నీకు ఎక్కడ దొరికింది, ఎవరిచ్చారు అని సిద్ధార్థ్ సందేహంగా అడిగాడు. ఆమె ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక ఆలోచించి, అది నా కాలేజ్ ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పి తన తల్లి గురించి చెప్పకుండా దాచిపెట్టింది. ఆమె తన నుండి ఏదో దాస్తున్నట్లు సిద్ధార్థ్కి అనిపించినా ఏ ప్రశ్నలు అడగకుండా ఆమె దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా ఉంగరాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె తన చేతిలోని ఉంగరాన్ని చూసి ఒక్క క్షణం పాటు తన కోపం, బాధ, ఒంటరితనం అన్నీ మర్చిపోయింది. ఆమె హృదయం కరిగిపోయింది. అప్పుడు సన్నిధి, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ అంది. సిద్ధార్థ్ కూడా, ఐఆమ్ సారీ, నేను బాధ పెట్టినందుకు. అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని అతను మెల్లిగా చెప్పాడు. కానీ సన్నిధి సిద్ధార్థ్ చెప్పిన మాటలు వినలేదు. ఉంగరం దొరికిన ఆనందంలో ఆమె మునిగిపోయింది. సన్నిధి ఆ ఉంగరాన్ని తన అరచేతిలో గట్టిగా పట్టుకుంది. వాళ్ళిద్దరూ అక్కడ నిశ్శబ్దంగా నిలబడ్డారు. వారి చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంది. సన్నిధి మొహంలో ఒక చిన్నారి అమాయకత్వాన్ని చూసి సిద్ధార్థ సంతోషించాడు. కానీ రేపు తను ఒక కొత్త సవాలు ఎదుర్కోబోతుందని సన్నిధికి తెలియదు. ఆమె తండ్రి, ఆమె గతం, సిద్ధార్థతో ఆమె భవిష్యత్తు అవేవి ఆమెకు గుర్తు రాలేదు. ఆ క్షణంలో మసకబారుతున్న చీకటిలో ఆమె హృదయంలో ఏదో కాస్త వెలుగు కనిపించింది సన్నిధికి. సిద్ధార్థ్కు ఈ ఒప్పందం కేవలం ఒక్క ఒప్పందం మాత్రమే కాదని, అంతకు మించి ఏదో ఉందని అనిపించింది. సరే, ఇక వెళ్దాం అని చెప్పి తన కారు వైపు నడిచాడు సిద్ధార్థ్. సన్నిధి అతనిని అనుసరించింది. సిద్ధార్థ్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. సన్నిధి అతని పక్కన కూర్చొంది. నిశ్శబ్దంగా బండి నడుపుతున్న సిద్ధార్థ్ సన్నిధి వైపు దొంగ చూపులు చూస్తున్నాడు. ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతుంది. ఆమె తన చేతిలోని ఉంగరాన్ని చూసుకుంటుంది. ఆ ఉంగరం అతని కారు సీటు కింద దొరికింది. అతను ఆ ఉంగరం గురించి పెద్దగా అడగకపోయినా అతని మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. ఆమె ఆ ఉంగరానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తుంది? నిజంగా స్నేహితురాలు ఇచ్చిందా? ఆ స్పెషల్ ఫ్రెండ్ ఎవరు? ఆమెకు ఇంత ఖరీదైన ఉంగరం ఎవరిస్తారు? ఆమె నా దగ్గర ఏమి దాస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అతని మనసులో మెదులుతున్నాయి. అతనికి సన్నిధి మీద అనుమానంగా ఉంది, కానీ దాని గురించి అడగకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆమె జీవితంలో ఆ ఉంగరం చాలా ముఖ్యమైనదని అతనికి స్పష్టమైంది. రద్దీగా ఉన్న సిటీ పబ్లో సంజిత్ సంతృప్తిగా తాగుతున్నాడు. అతని కళ్ళల్లో మెరుపు కేవలం కళ్ళల్లో నుంచే రాలేదు. సిద్ధార్థ్ సన్నిధిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడన్న సంతృప్తితో సిద్ధార్థ్ కొత్త ఆఫీస్ ముందు జరిగిన దృశ్యం సంజిత్కు గుర్తుకు వచ్చి ఒక పెగ్గు తర్వాత ఒకటి తాగుతూ సన్నిధిని తలుచుకున్నాడు. ఆమె అందం అతని వ్యామోహాన్ని మరింత పెంచింది. ఆమె పట్టులాంటి జుట్టు, ఆమె అందమైన కళ్ళు, ఆమె నడిచే తీరు అన్నీ అతన్ని ఆకర్షించాయి. ఇంతలో సంజిత్ చెవులకు ఒక సుపరిచితమైన స్వరం వినిపించింది. హాయ్ సంజిత్ అంది. ఆమె ఎవరో కాదు, ఆదిత్య మాజీ ప్రియురాలు నిషా. నిషా సంజిత్ ముందు నిలబడి ఉంది. ఆమె అతని పక్కనే ఉన్న బార్ స్టూల్పై కూర్చొంది. సంజిత్ ఆమె వైపు చూసి హాయ్ నిషా అని అన్నాడు. అప్పుడు నిషా, సంజిత్
నేను నిన్ను ఇక్కడ చూస్తా అని అస్సలు అనుకోలేదు అంటూ నిషా అతనికి దగ్గరవ్వడానికి ప్రయత్నించింది. సంజిత్కి డ్రింక్ అందించి చీర్స్ చెప్పింది. ఆమె కూడా దాన్ని ఒక్క గుక్కలో తాగేసింది. సంజిత్కు నిషాతో మాట్లాడడం ఇష్టం లేదు. ఆమెతో ఎక్కువ మాట్లాడలేదు. నిషా మాత్రం అతని మీద పడుతూ మీ వ్యాపారం ఎలా సాగుతుంది అని ఆసక్తిగా అడుగుతూ అతనితో మాట్లాడుతూనే ఉంది. బిజినెస్ గురించి అడగగానే సంజిత్కు వెంటనే కోపం వచ్చింది. అతని ఇంటి పేరు వర్ధన్ అయినప్పటికీ వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అతనికి ఎలాంటి అధికారం కానీ గౌరవం కానీ లేదు. నిషా అడిగిన దానికి సంజిత్ బిజినెస్సా? ఏం బిజినెస్? వర్ధన్ గ్రూప్ ఎండి అయిన సిద్ధార్థ్ వర్ధన్ జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆస్తి, హోదా, గౌరవం, ఇప్పుడు ఒక అందమైన భార్య అంటూ మరొక పెగ్ తాగాడు. నిషా అతని మాటలు విని అన్నా తమ్ముడికి మధ్య సైలెంట్ వార్ జరుగుతుందని నిషా గ్రహించింది. అతను సన్నిధిని అందమైనది అనడం ఆమెకు నచ్చలేదు. మిగతాదంతా బాగానే ఉంది. అందమైన భార్యనా? ఆమె ఏ కోణంలో అందంగా ఉంది? తను ఒక హౌస్ వైఫ్ మెటీరియల్ అని గట్టిగా నవ్వుతూ అది ఒక సెకండ్ హ్యాండ్ అంది నిషా. నిషాకి సన్నిధి అంటే అసూయ అని నిషా మాటల ద్వారా సంజిత్కి అర్థమైంది. వెంటనే సంజిత్ హో, నీకు సన్నిధికి మధ్య ఏమైనా గొడవ ఉందా అని అడిగాడు. అప్పుడు నిషా దాని మీద నాకెందుకు ద్వేషం? అది నా మాజీ ప్రియుడు ఆదిత్య మాజీ భార్య. ఆదిత్యకు విడాకులు ఇచ్చిన వెంటనే ఆమె సిద్ధార్థ్ వర్ధన్ను పెళ్లి చేసుకుంది. అది అమాయకంగా కనిపిస్తుంది అంతే. అది పెద్ద కిలాడి. ధనవంతులందరూ ఆమె దగ్గర ఏముందని దాని వెనుక పడుతున్నారు అంది నిషా. నిషా మాటలు విన్న సంజిత్కు నిషాకి దగ్గరైనట్టు నటించి తనకి కావాల్సింది ఆమె నుండి పొందాలని తన పదునైన బుర్రతో ప్లాన్ వేశాడు. కానీ అతనికి ఆమెపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అందుకే సంజిత్ వీలైనంత త్వరగా మనం ఎక్కడైనా బయట కలుద్దాం అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. జిమ్లో తన చివరి ఎక్సర్సైజ్ పూర్తి చేసేసరికి అతని నుదుటి నుండి చెమట బొట్లు కాగుతుంది. ఎవరో లోపలికి వచ్చినట్టు అయ్యింది. తలుపు దగ్గర తన నాయనమ్మ వసుంధర నిలబడి ఉండడాన్ని చూశాడు. ఆమె సిద్ధార్థ్ని పిలిచి సిద్ధార్థ్, నేను నీతో కొత్త ప్రాజెక్ట్ 5 స్టార్ హోటల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంది. అప్పుడు సిద్ధార్థ్ చెప్పు నాన్నమ్మ అని అన్నాడు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన బాధ్యతను సంజిత్కు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని అంది వసుంధర. తన నాన్నమ్మ మాటలు విని సిద్ధార్థ్ షాక్ అయ్యాడు. సిద్ధార్థ్ తన ఎక్సర్సైజ్ ముగించి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. నాన్నమ్మ, నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను, కానీ ఇది ఏదో ఒక సాధారణ ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ మన వర్ధన్ గ్రూప్ యొక్క ఘనత. ఇది ఫెయిల్ అయితే అది మన కంపెనీకి మచ్చగా మిగులుతుంది. సంజిత్ ఇంకా తనని తాను నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పుడు నేను అతనికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి పెద్ద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అని చెప్పాడు సిద్ధార్థ్. బామ్మ వసుంధర వర్ధన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల ఊపుతూ వెళ్ళిపోయారు. సిద్ధార్థ్ ఆమె అలా వెళ్ళిపోవడాన్ని చూస్తూ నిలబడ్డాడు. బాధ్యత భారం తన భుజాలపై మరింత బరువుగా పడుతున్నట్లు అనిపించింది సిద్ధార్థ్కి. జిమ్ ముగించుకొని స్నానం చేసిన తర్వాత సిద్ధార్థ్ తెల్లటి ఫార్మల్ డ్రెస్, నీలిరంగు బ్లేజర్ ధరించి సిద్ధమయ్యాడు. అతను తన ఇల్లంతా చూస్తున్నాడు. అతని కళ్ళు సన్నిధి కోసం వెతుకుతున్నాయి. అతను తనలో తానే ఈ సన్నిధి ఎక్కడా అని గొనుక్కున్నాడు. ఆమె గదిలో లేదు. సన్నిధి గార్డెన్లోని ఒక బెంచ్ పై ఒంటరిగా కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయి ఉండడం అతను చూశాడు. ఆమె తన చేతిలోని ఉంగరాన్ని చూస్తూ పాత జ్ఞాపకాలలో మునిగిపోయింది. తల్లి లేని లోటు, భారం తన భుజాలపై పడినట్లు అనిపించింది. ఇప్పుడు ఆమెకు దొరికిన ఆ ఉంగరం ఉపశమనాన్ని, అలాగే సిద్ధార్థ్కి అబద్ధం చెప్పాను అనే భావన రెండింటినీ కలిగించింది. ఆమె సిద్ధార్థ్కు నిజం చెప్పలేదు. అది తన తల్లికి ఎంతో ప్రియమైన ఉంగరం. సిద్ధార్థ్ ఆమె దగ్గరికి రాగానే ఆమె త్వరగా ఉంగరాన్ని తన ఒడిలో దాచుకుంది. సిద్ధార్థ్ వర్ధన్ సన్నిధికి గుడ్ మార్నింగ్ అని చెప్పి
మీ తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారా అని అడిగాడు. ఆమె ఉలిక్కిపడి వెంటనే పైకి చూసింది. వెంటనే సిద్ధార్థ్, ఎక్కువ ఆలోచించకు, నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడుతాను, వాళ్ళు ఈరోజు నాన్నమ్మతో మాట్లాడడానికి వస్తున్నారు అన్నాడు. అతని మాటలు విని సన్నిధి గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. సన్నిధి తల్లిదండ్రులు సిద్ధార్థ్కి తెలుసా? వసుంధర వర్ధన్తో మాట్లాడడానికి సన్నిధి తల్లిదండ్రులు నిజంగానే వస్తున్నారా? సన్నిధి కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి అందరికీ తెలిసిపోతుందా? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాల్ని తప్పకుండా వినాల్సిందే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.